ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పలికిడిది భాగవతమట పలికించడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాథ పలుకగనేలా. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మిత్రులారా, అధర్మం పెరిగిపోతున్నప్పుడు ఆ అధర్మాన్ని అణచివేసి ధర్మాన్ని సంస్థాపన చేయడం కోసమే భగవంతుడు అవతారాలు ఎత్తాడు అంటారు. మత్స్యకూర్మ వరాహస్య నారసింహస్య వామనః రామో రామస్య బౌద్ధ కల్కిదేవచ. ఈ మధ్య మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి పేరు తోట వెంకట సుబ్బారావు, అమెరికాలో ఉంటాడు. మంచి పిల్లవాడు, సంస్కార సంపన్నుడు. ఆయన అన్నాడు, సర్వత్రా వ్యాపించి ఉన్న భగవంతుడు అన్ని పనులు తానే చేయిస్తున్నాడు. నిహతా పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాత్యం అని చెప్పి భగవద్గీతలో ఉంది కదండి. అన్నీ కూడా నేనే చేయిస్తున్నాను అని చెప్పి నువ్వు నిమిత్త మాత్రమే కానీ నీకేమీ రెస్పాన్సిబిలిటీ లేదు. యు ఆర్ నాట్ యువర్ డెసిషన్ మేకర్, యు ఆర్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్ అని చెప్పాడు కదా. ఈయన మాలో చేరి ఉన్నటువంటి ఆ వాసుదేవుడు మాతో తప్పులు చేయించి మమ్మల్ని శిక్షిస్తాను అంటే ఎట్లాగండి అని అడిగాడు ఆ పిల్లవాడు, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. అయితే ధర్మాన్ని స్థాపించడం కోసంగా భగవంతుడు అవతరించే మాట తథ్యం. దీనికి ఇదంతా ఏంటంటే కొందరు అంటే ఇదంతా కూడా జగన్నాటకం అండి అన్నారు. ఇదంతా బిగ్గెస్ట్ డ్రామా అండి. ఈ యూనివర్సల్ డ్రామాలో ఎవడు పుడుతుంటారు పోతుంటారు, ఒక్కో పాత్ర వస్తుంది, ఆ పాత్ర చేయాల్సిన పని చేస్తుంది, ఆ పాత్ర చెప్పే డైలాగ్స్ చెప్పే దాని పని అయిపోయాక పాత్ర మళ్ళీ తెర వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం అంతే కదా. అటువంటి దాన్ని నిర్వహించే సూపర్ డూపర్ సినిమా డైరెక్టర్ లాగా భగవంతుడి పైన ఉన్నాడు అని చెబుతూ అన్నిటి యందు కూడా విస్తరించి ఉన్నటువంటి వ్యాపించి ఉన్న పరమాత్మ అందరితో తప్పులు చేయించడం ఎందుకు, వాళ్ళు శిక్షించడం ఎందుకండి అని మెయిన్ పాయింట్ ఇక్కడ. ఇట్లా ఉంటే ఇప్పుడు యాదవ వంశానికి చెడు బుద్ధి పుట్టింది. ఆ యాదవ వంశాన్ని నాశనం చేయాలన్నా కృష్ణుడే చేయాలి. ఆయన సృష్టి కార్యంలో సృష్టి క్రమంలో ఒక భాగం అది. కాబట్టి అన్ని కర్మలు తానులోనే ఉంచుకున్నటువంటి కృష్ణుడు యాదవుల్ని అణిచివేయాలని సంకల్పం చేశాడు. ఆ ఆలోచన చేసే సమయంలో జటావల్కలాలు కమండాలు ధరించి నల్ల జింకతోలు రుద్రాక్షలు విభూతి అలంకరించుకున్న శరీరాలతో విశ్వామిత్రుడు, అసితుడు, దుర్వాసుడు, భృగు మహర్షి, అంగరసుడు, కశ్యపుడు, వామదేవుడు, వాలఖిల్యుడు, అత్రి మహర్షి, వశిష్ఠుడు, నారద మహర్షి వీళ్ళంతా కలిసి స్వేచ్ఛగా విహారం చేస్తూ ఒకరోజు ద్వారకా నగరానికి వచ్చారు. ఆయన దర్శించారు. ఎట్లా ఉన్నాడు ఆయన? ఘనుని శ్రీకృష్ణుని కౌస్తుభాభరణుని కర్ణకొండల యుగ్మ ఘనకపోలు పుండరీకాచు సంబోధరశ్యాముని కలిత నానారత్న ఘన కిరీటును ఆజానుబాహు నిరర్గళాయుధహస్తు శ్రీకర పీత కౌశీయవాసు రుక్మిణీనైన సరోజ దివాకరు బ్రహ్మాదిసుర శివ్య పాదపద్ము దుష్ట నిగ్రహ శిష్ట సంతోషకరుణు కోటి మన్మథలావణ్య కోమలాంగు ఆర్తజన రక్షణీక విఖ్యాత జరితు కనిరి కరుణాసముద్రుని ఘనులు మునులు. ఎలాంటి వాడు కృష్ణుడు? వాడు వచ్చేవాడి కల్లా చక్కగా కౌస్తుభాన్ని ఆభరణంగా ఉన్నటువంటి వాడు, కుండలాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నటువంటి వాడు, చక్కని కింద తెలతామరల వంటి కన్నులు గలవాడు, నీలమేఘ ఉండేవాడు, ఎంతో అద్భుతమైన కిరీటగా ధరించినటువంటి వాడు, చేతిలో శంఖచక్రాలను ధరించినటువంటి వాడు, శ్రీకరమైనటువంటి పట్టు వస్త్రం కట్టుకున్నటువంటి వాడు, ఆ రుక్మిణీదేవి నయనాలకి సూర్యుడు లాంటి వాడు. అలాంటి మహానుభావాన్ని కృష్ణుడిని ఆ మనులంతా వచ్చి దర్శనం చేశారు. సంతోషించాడు ఆయన. వచ్చిన మనులకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనం, వాళ్ళ మర్యాదలన్నీ కూడా చేసిన తర్వాత వాళ్ళు మంచి మంచి బంగారపు
ఆసనాల మీద చేశారు. చేసి కృష్ణుడితో అంటున్నారు, మహానుభావ జనములు నిన్ను సేవింపని, మంచి మాటలండి, జనములు నిన్ను సేవింపని దినములు వ్యర్థంబులు. ఏ రోజైతే భగవంతుడిని స్మరించలేదో, ఏ రోజైతే భగవంతుడిని విస్మరించావో అలాంటి రోజులని కూడా వ్యర్థము, దానివల్ల ప్రయోజనమే లేదు. జనములు నిన్ను సేవింపని దినములు వ్యర్థంబులు, అగుచు తిరుగుచు వండుతూ తనువులు నిలుకట కాబట. అలా ఉండే వాళ్ళకి ఈ శరీర నిశ్చలంగా ఉంటాయని ఉండవు కదా. వనమలలో నన్నయ్యే ఈ ప్రపంచం నాకెందుకండి, ఈ హైదరాబాద్ మహానగరాన్ని ఏముంటాం ఎందుకు, ఈ వాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మనలో మర్యాదలు లేనిపోయిన సమస్యలు నాకెందుకు వచ్చింది అని చెప్పి వాళ్ళు వనాలకు పోయినా కూడా జనులు నిన్ను సేవించకుండా ఉండే రోజులన్నీ కూడా వృధాగా జరిగిపోయేవే. అడవుల్లో ఉన్నప్పటికీ కూడా నీ శరీరాలకు భద్రత లేదు, నిలకడ లేదు. తరణంబులు భవజలధికి హరణంబులు దురితల తల కాగమములకు ఆభరణంబులార్తజనులకు శరణంబులు నీ దివ్య చరణంబులిలన్. నీ దివ్యమైనటువంటి పాదపద్మాలున్నాయే అవి సంసారం అనే సముద్రం దాటించడానికి మంచి తెప్ప వంటిది, పాపాలని తీగల్ని హరించేటటువంటివి, ఆగమాలకు అలంకారాలైనటువంటివి, ఆర్తులైనటువంటి వాళ్ళకి శరణాలైనటువంటివి. ఒక మాట ఒకసారి చాలా చిన్న అణువైపు అణోరణీయాన్ మహతో మహీయాన్ ఉన్నట్టుండి అణువుగా మారిపోతావు, కంటికి కనిపించినంతగా మారిపోతావు. ఒక మహోమహీయాన్ ఒకసారి పెద్దగా విశ్వమంతా వ్యాపించి ఉండేట్టుగా ఉంటావు. ఇన్ని రకాల రూపాలు ధరించిన నీ మహిమ స్తోత్రం చేయడానికి మా వల్ల కావడం లేదయ్యా. నీ పేరు అనేక జన్మలను కర్మలని రోగాలను నశింపజేసేటటువంటి అద్భుతమైన ఔషధం ఇది అని అని మహర్షులంతా కూడా గ్రహిస్తూ ఉన్నారు అని చెప్పి ఆ కృష్ణుడిని రకరకాలుగా స్తోత్రం చేశారు. ఇంకేమన్నారు ఆయన అంటే, నా ధ్యానం కానీ నా నామస్మరణం కానీ పునర్జన్మలని వ్యాధుల్ని హరిస్తుంది, బ్రహ్మ రుద్రాదులంతా వాళ్ళకి శరణమైనటువంటిది అని కృష్ణ పరమాత్మ అంటున్నాడు. మంగళం కలిగించేటటువంటిది, నా రూపాలైనటువంటి బ్రాహ్మణుల బాధలను తొలగించేటటువంటి వాళ్ళకి నేను ఐశ్వర్యాన్ని కలిగిస్తాను. బ్రాహ్మణో మమ దేవత అంటారు కృష్ణుడు అన్నమాట. ఒక సద్బ్రాహ్మణుడు, ఇప్పుడు బ్రాహ్మణుడు అంటే ఇప్పుడు 2 రకాల బ్రాహ్మణులు తయారైనారు. నాన్ వెజిటేరియన్ బ్రాహ్మిన్స్, వెజిటేరియన్ నాన్ బ్రాహ్మిన్స్. బ్రాహ్మణుడు అంటే శుద్ధ సాత్విక ఆహారం స్వీకరించాలి. మాంసాహారం రజోగుణంతో ఉన్నటువంటిది, తమో గుణంతో ఉన్నటువంటిది. కానీ ఇప్పుడు బ్రాహ్మణులు ఏమైనారు అంటే దీన్ని సాంస్క్రిటైజేషన్ అంటారండి ఇంగ్లీష్లో. సాంస్క్రిటైజేషన్ అంటే అల్పమైనటువంటి కులాలుగా భావించబడేటటువంటి వాళ్ళు మేము అనల్పలము, మేమే గొప్పవాళ్ళము అని చెప్పి అగ్రకులాల వారిని ఇమిటేట్ చేస్తూ వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులన్నీ వాళ్ళు అనుకరించేటటువంటి ప్రాసెస్ని సాంస్క్రిటైజేషన్ అంటారండి. అట్లా ఇలా కొందరు బయలుదేరుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అన్నాడు, మహానుభావ ఎందుకు వచ్చారయ్యా అని అడిగాడు. అంటే స్వామి మీ పాదపద్మాలను దర్శించి అంతకంటే పెద్ద విశేషం మాకు ఏముంటుంది కనుక అని వాసుదేవుడి యొక్క ముఖచంద్రామృతాన్ని తమ కనులతో చకోరాలతో హాయిగా త్రాగి ఇష్టానుసారం విహరించేటటువంటి వారై ద్వారకకు పెద్ద దూరంగా పిండారక అనే పుణ్యతీర్థానికి వెళ్ళారు. అంటే ద్వారక దగ్గర పిండారకం అనే ఒక తీర్థం ఉందట, అక్కడికి వెళ్ళారు. ఆ సమయంలో యాదవ పాలకులు కొందరు పొగరెక్కి ఒళ్ళు బలిసి వాళ్ళు నేర్పుగా సాంబుడికి ఒక మగవాడు సాంబుడు అంటే వాడికి ఏం చేశారు, ఒక ఆడవేషం వేశారు. వేసి ఇంకా ఏం చేశారు, వాళ్ళు వాడిని ఊరేగించుకుంటూ ఆడపిల్లల్ని ఆ సాంబుడిని త్రుళ్ళుతూ నవ్వుతూ కేరింతలు కొట్టుకుంటూ ఆ ఆడవేషం వేసిన సాంబుడిని ముందు పెట్టుకొని అలా వెళ్ళారు. వెళ్ళి ఎదురుగా ఋషులంతా మహర్షులు వస్తున్నారు. ఎదురుగా వెళ్ళి కాళ్ళగా మొక్కారు ఆ మహర్షులకి. అందరూ బాగానే ఉంది. ఎత్తుగా కనపడుతున్నటువంటి బరువైన గర్భం గల ఆ అమ్మాయి కడుపులో ఉన్నవాడు మగపిల్లవాడ ఆడపిల్ల చెప్పండి అని అడిగారు. వీళ్ళు బాగా మదమెక్కున్నారు, పొగరమోతులు.
సాంబుడికి ఏమో వేషం వేశారు. ఆమె పొట్టకోదిగా ఏదో దిండో గిండో కట్టుంటారు. దూరంగా ఉండేవాళ్ళకి ఈ అమ్మాయి గర్భవతి అన్నట్టుగా కనపడుతుంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారాలు చేసి మునులు మహర్షులకి ఈ ఈ ఈ అమ్మాయి కడుపులో ఉంది, మగపిల్లవాడ ఆడపిల్లలా చెప్పని అడిగారు. దాంతో ఒళ్ళు మండిపోయింది. ఎవరికి? ఈ మహర్షులకి. దుంపలు తెలుసా మిగిలిపోయే కదా అని వాళ్ళు అనుకొని వాళ్ళని చూసి వీళ్ళు మదం ఎక్కున్నారని గ్రహించారు వాళ్ళు. అప్పుడు ఏమిరా తమాషా చేస్తున్నారా మీరేమన్నా? నిశ్చయంగా యదువంశాన్ని నాశనం చేసే రోకలి ఒకటి ఈ బాలిక కడుపులో నుంచి పుడుతుంది, పడే అన్నాడు. ఇంత పరిహాసంగా ఉందా మేమంటే నీకు? మృదురికి పరిభూజతే అని. మృదువుగా అంటే మనం పరిహాసం చేస్తారా మా దగ్గర మీరని? తమాషా చేస్తున్నారు కదవాలని పడి మీ యదువంశం నాశనం అయిపోతుంది. ఈ ఈ బాలిక కడుపులో పుట్టేటటువంటిది బిడ్డ నాశనం చేస్తుందని చెప్పారు. మత్తుతో ఉద్రేకించినటువంటి ఈ యాదవ బాధలంతా కూడా ఆ శాపాన్ని భయపడిపోయినారు. వాళ్ళు గడగడ వణికిపోతూ ఆ సాంబుని పొట్ట చుట్టిన చీరమడి విప్పుతూ ఉంటే ఆ చీర లోపల నుంచి ఇనుప రోకలి ఒకటి నేల మీద పడింది. ఐరన్ రాడ్ పడింది. వాళ్ళు ఏం చేశారు? ఆశ్చర్యపడిపోయి దాన్ని తీసుకెళ్ళి కృష్ణ పరమాత్మ చెప్పి ఆయన దగ్గర పెట్టారు. అదంతా కూడా తన మాయ వల్ల జరిగింది అన్న విషయం కృష్ణుడికి తెలిసి కూడా ఏమీ తెలియని వాడిలాగా ఆయన ఆశ్చర్యం ప్రకటిస్తూ, మీ బుద్ధి చెడిపోయింది, మీ కళ్ళు కనబడమే లేదు, పొగరెక్కుంది మీకు, తప్పుడు మాటలతోటి ఆ మహామహర్షులకి ఆ మహామహానికి కోపం తెప్పిస్తారా? ఈ రకంగా కులానికి ఈ కులక్షయానికి మూలమైనటువంటి శాపాన్ని పొందే వెర్రివాళ్ళు ఎక్కడైనా ఉంటారట్రా, పనికిమాల నిర్వాలారా అని చెప్పి. బ్రాహ్మణ శాపానికి విష్ణువు, శివుడు, బ్రహ్మ వాళ్ళు కూడా అడ్డుకునే పరిస్థితి లేదు. బ్రాహ్మణ శాపం తగిలే తీరుతుంది. ఇక మామూలు మనుషులంతా పూర్వ జన్మ కర్మ ఫలాన్ని తొలగించడానికి ఎవరికి సాధ్యమవుతుంది? ధరణీసురశాపమునకు హరిహర బ్రహ్మాదులైన అడ్డమగలరే. నరులనగయంత వారలు కరమరుదుగా పూర్వజన్మ కర్మముద్రోవన్ అవశ్యం అనుభవవ్యం, జరిగే తీరుతుంది. కాబట్టి బ్రహ్మరుద్ర ఇంద్రాదులకు కూడా బ్రాహ్మణ శాపలు తప్పించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఒక మహర్షుల్ని తమాషా చేయడం వల్ల, వాళ్ళని అవమానవచడం వల్ల యదువంశం నాశనం కాక తప్పదు అని చెప్పి వాళ్ళని చూసి, సముద్రం ఒడ్డున ఒక పెద్ద కొండ ఉంది, అక్కడ ఎత్తుగా ఉండే భయంకరమైనటువంటి పెద్ద బండ మీద మీ భుజబలమంతా కూడా ఉపయోగించి ఈ ఇనుప రోగాలను రుద్దండి దానికేసి దాని ఏమంటాం, రోగాన్ని బాగా రాచి పొడి చేసి ఆ పొడిని తీసుకెళ్ళి సముద్రంలో పడేయంటారు, పోండి అన్నాడు. జగత్ కళ్యాణ కారకుడైన కృష్ణ పరమాత్మ ఇలా ఆనందిస్తే వాళ్ళు అలా పొడి చేసి మిగిలిన కీలకమైనటువంటి లోహ ముక్కను మాత్రం లెక్కించకుండా సాగదీశారు దాన్ని. కానీ ముక్క మాత్రం మిగిలిపోయింది కదా, దాన్ని లెక్కలో పెట్టుకోకుండా దాన్ని సముద్రంలో పడేశారు. దాన్ని ఒక చేప ఒక మత్స్యం మింగింది. దాన్ని ఒక బోయవాడు వలేసి పట్టుకున్నాడు. దాని కడుపులో ఉన్నటువంటి ఇనప ముక్కను తన బాణం చివర దాని ఏమంటాం బ్లేడులాగా ములకలాగా చేసుకున్నాడు అని చెప్పి ఈ విషయం చెప్పిన తర్వాత సుఖమహర్షిని పరిశ్రమ మహారాజు అడిగాడు, అదే స్వామి ఎట్లా అంటారా మీరు? చిత్తంబు ఏ క్రియ నిలుతును, మనస్సుట నిశ్చయంగా ఉంటుంది. చిత్తజగురు పాద పద్మ సేవ సదా అత్యుత్తముని వసుదేవుడు. మనోజనకుడైనటువంటి కృష్ణ పరమాత్మ విష్ణువు చరణ కమలాలు తప్ప మిగతావని వ్యర్థమరా అని చెప్పాడే వసుదేవుడు. మరి అన్నీ తెలిసినటువంటి వాడు అయ్యండి, చిత్తము గదల్పియట్లు చెందెమునిందు అన్నీ చేసినటువంటి వాడు ఈ సలహా చెప్పడం ఏంటయ్యా, ఇది ఎలా చేశాడు అని చెప్పి పరిశ్రమ మహారాజు సుఖమహర్షిని అడిగాడు. దానికి సుఖమహర్షి చెప్తూ ఉన్నాడు, నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నీయమును నితాంతాపార భూతదయ్యను
తాపసమందార నాకు దయసేయగదే